హలో గైస్, దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన స్టార్ ఎంటర్టైనర్ అయితే ఎవరైతే ఉన్నారో మన శ్రీ విష్ణు గారు రీసెంట్ గా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి అయితే ఒక కోతి బొమ్మతో ఎంట్రీ ఇచ్చారనమాట. నిజంగా శ్రీ విష్ణు గారు ఒక మంచి ఎంటర్టైనర్ అయ్యుండి కూడా, ఒక స్టార్ హీరో రేంజ్ ఉన్న హీరో అయ్యుండి కూడా ఇలాంటి ఒక తోలు బొమ్మలు తీసుకొని వచ్చి ఆయన ప్రమోషన్ చేయడం అనేది చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది ఆడియన్స్ అందరికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్క హీరో కూడా పక్కన అసిస్టెంట్లు ఉంటారు. కావాలంటే ఆ తోలు బొమ్మని, ఆ కోతి బొమ్మని అసిస్టెంట్లు తీసుకొని వచ్చి శ్రీ విష్ణు గారు స్టేజ్ ఎక్కే ముందు ఆయన తీసుకోవచ్చు. కానీ సినిమా మీద ఉన్న ఆయన డెడికేషన్ అయి ఉండొచ్చు, ఆయనకున్న ప్యాషన్ అయి ఉండొచ్చు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆయన కార్ దిగి వచ్చేటప్పుడు కూడా ఆ తోలు ఆ కోతి బొమ్మని మెడలో వేసుకొని అలాగే వచ్చి ప్రమోషన్స్ అలాగే చేశారు. అండ్ అతని సినిమాలో ఉన్న క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. 100% అది సక్సెస్ అని చెప్పాలి. ఏ విషయంలో అంటే, యాంకర్ అడిగిన క్వెషన్‌కి స్ట్రెయిట్‌గా ఒకటే ఆన్సర్ ఇచ్చారు. "సార్ ఏంటి సార్ మీరు ఇలా తోలుబొమ్మని తీసుకొనొచ్చారు, ఆ కోతి బొమ్మను యేసుకొనొచ్చారు ఏంటిది?" అని చెప్పని యాంకర్ అడిగినప్పుడు, "ఈరోజు నా గ్రహ శకలాలు బాలేదు. సో, ఒక కోతి పిల్లని ఎమ్మట పెట్టుకొని తీసుకెళ్ళమన్నారు. కానీ కోతి పిల్లని తీసుకొస్తే కరుస్తదని చెప్పి నేను ఇలాంటి కోతి బొమ్మను తీసుకొనొచ్చానని" చెప్పని ఒక ఫన్నీ వేలో చెప్పారు. అంటే అక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, ఈ విష్ణు విన్యాసం అనే సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే, నేను ఒక న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని నమ్మే విధంగా నా క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. సో, దాన్ని రీప్రజెంట్ చేయడం కోసం ఇలా చేశారని చెప్పి ఆడియన్స్ అందరికీ క్లియర్‌గా అర్థమయ్యే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. డెఫినెట్‌లీ విష్ణు విన్యాసం సినిమా థియేటర్‌లో రచ్చ లేపుతదని చెప్పి హార్ట్‌ఫుల్‌గా నేను కోరుకుంటున్నాను. అండ్ శ్రీ విష్ణు గారు మీరు మమ్మల్ని ఇలానే ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ యువర్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్.